హాయ్ గైస్, ఈరోజు మిమ్మల్ని నేను చూపించబోతుంది ఆంధ్ర స్టైల్ కాకరకాయ ఎట్లా ఫ్రై చేస్తే ఎట్లా. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. కాకరకాయ కట్ చేసి శనగపిండిలో వేసి అది వాళ్ళు ఫ్రై చేసి చూపిస్తే మనకు వాళ్ళు ఎట్లా ఫ్రై చేస్తే ఎట్లా ఇప్పుడు చూస్తా. ఓకే గైస్, చూడండి కాకరకాయ ఎట్లా కట్ చేసింది చూడండి. మంచి కడిగిన తర్వాత అదనే రౌండా కొంచెం పెద్దగా షేప్లో వాళ్ళు కట్ చేస్తుంది. ఓకే గైస్, ఇది కట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఎట్లా అని మనకు చూస్తా. గైస్, ఇప్పుడు ఈ కాకరకాయలే సీడ్స్ మొత్తం తీసేసింది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ చూడండి, ఒక పైపు లాగానే ఉంది. ఇది లోపల్లో ఈ మసాలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ అయినప్పుడు నిండి ఫిక్స్ చేయకు, అంటే కొంచెం ఒక హాఫ్ వరకు మనం మసాలా నిండాలి, లేకుండా అది ఉడుకున్నప్పుడు కొంచెం పైకి వస్తుంది. అందుకే మనకు ఒక హాఫ్ వరకు నిండిన తర్వాత ఇదిని ఫ్రై చేయాలి. ఎట్లా అని నేను చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇంకా సాల్ట్ మనకు అవసరం ఉన్నా కన్నా సాల్ట్ మనం వేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా మనం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అది ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి అది కొంచెమే వేసుకున్నాం. తర్వాత శనగపిండి అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఓకే గైస్, ఇంకా అదిలో మనం ఆయిల్ కలపాలి. ఆయిల్ కలిపి మనకు కలపడానికి అవసరం ఉన్నంత ఆయిల్ కలిపిన తర్వాత ఇదినే మంచిగా కొంచెం నీళ్ళతో, కొంచెం నీళ్ళు ఒక 1-2 టేబుల్ స్పూన్ కావచ్చు, కొంచెం నీళ్ళు కలిపి వాలుది అదినే పెసించి మంచి ఒక పేస్ట్ తయారు చేస్తుంది ఇక్కడ. ఇంకా వాళ్ళు ఏం చేస్తే ఎట్లా మనకు చూస్తా, నాకు కూడా ఐడియా లేదు. వాళ్ళు ఇట్లా చేసి మంచిగా తయారు చేసి మంచి టేస్ట్ ఉంది ఎట్లా అని చెప్పినా కాబట్టి నేను కూడా ఒకసారి చూస్తా అట్లా అని నేను అనుకున్నాను. ఇంకా మనకు ఫైనల్గా ఏమేమి చేస్తే ఎట్లా నేను చూపిస్తాను. ఓకే గైస్, చూడండి, ఇప్పుడు మసాలా రెడీ అయింది. మసాలా చూడండి, ఇదన్నీ మనం చెప్పింది కదా, కారపొడి, ఇంకా శనగపిండి, సాల్ట్, ఇంకా చికెన్ మసాలా, ఇదన్నీ కలిపి ఈ మిశ్రమం ఇప్పుడు రెడీ అయింది. ఇది ఇంకా మనం కాకరకాయ లోపల పెట్టాలి. చూడండి, ఇప్పుడు వాళ్ళ అది లోపల్లో మసాలా ఫిల్ చేస్తుంది. చూడండి, మసాలా నిండి ఫిల్ చేయలేదు, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది అక్కడ. మిడిల్లో మొత్తం మసాలా ఫిల్ చేసేది. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తుందంటే ఉడికినప్పుడు మసాలా కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఎట్లా అని చెప్పిన కాబట్టి వాళ్ళు కొంచెం గ్యాప్ పెట్టుకోండి, మసాలా అది లోపల ఫిల్ చేస్తుంది. ఓకే గైస్, ఇంకా మనకు ఉడికిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత అది ఎట్లా అని నేను చూపిస్తాను. ఫస్ట్ నేను టేస్ట్ చూస్తా, తర్వాత మీకు చెప్తా. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, మన అవసరం ఉన్న నూనె వేసుకుంది. చూడండి, ఒక 50 గ్రామ్ నూనె ఉంది కావచ్చు ఇదిలో. ఇంకా ఇది మంచి ఉడికిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసినప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం సిమ్మిలు పెట్టాలి. సిమ్మిలు పెట్టి మనం ఉడకబెట్టాలి. ఓకే గైస్, చూడండి, ఒక ముక్కల మరి ఇదినే ఫ్రై చేస్తుంది. ఫ్రై చేసినప్పుడు తిప్పి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలి. ఓకే గైస్, ఫ్రై గైస్ చూడండి, ఇప్పుడు ఇది మంచిగా డీప్గా ఫ్రై అయింది. ఇంకా చూసుకోండి, అవసరం అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది చాలా డీప్గా ఫ్రై అయింది. వేడిగా అన్నంలో మనం కలుపుకొని తినాలి. ఇంకా ఇది ప్లేట్లో మనం తీసేయచ్చు. ఓకే గైస్, చూడండి, ఇది ఇప్పుడు నేను తిని చూసింది, చాలా టేస్ట్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే గైస్, ఇది ఆంధ్ర స్పెషల్ కాకరకాయ ఫ్రై. నాకు కూడా ఇదివరకు తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్రై చేసి నేను తిన్నాక తర్వాత ఇది టేస్ట్ చాలా నచ్చింది. ఖచ్చితంగా
మనకు ఒక్కసారి ఇంటి దగ్గర ట్రై చేస్తాం అందరికి. ఓకే గైస్ మీకు నా వీడియో నచ్చింది ఎట్లా నేను అనుకున్నాం. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఓడొద్దండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో